రాజకీయాలు ఎంత వరస్ట్‌గా తయారయ్యాయి అనేది మన దేశంలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా విభజించు, పాలించు అనే కాన్సెప్ట్‌లో ప్రపంచం విడిపోతూ వెళుతూ ఉంటే, ఇప్పుడు భారతదేశంలో కూడా ఆ రకమైనటువంటి ట్రెండ్ సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ 2 పార్టీల వల్ల కూడా. సో ఇప్పుడు దీనికి సంబంధించి కోర్టులో జడ్జి గారు మాట్లాడినటువంటి మాటలు నన్ను చాలా సంతోషపెట్టాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ముషీరాబాద్లో, వెస్ట్ బెంగాల్లోని ముషీరాబాద్లో శ్రీరామనవమి రోజు జరిగినటువంటి ఘటనలో దాదాపు 19 మంది వరకు గాయపడ్డారు. ఇక్కడ మత ఘర్షణలు జరిగాయి. రాముల వారిని ఊరేగించుకున్నటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి సంఘటనలో కొంతమంది తెలియనటువంటి వ్యక్తులు ఇందులో దూరి గొడవ చేసి 2 మతాల మధ్య కూడా, ముస్లిం అట్లాగే హిందూ మతాల మధ్య గొడవల్ని సృష్టించడంతో ఇక్కడ ఉన్నటువంటి జనాల మధ్య గొడవ జరిగి దాదాపు 19 మంది ఇక్కడ గొడవ జరిగినటువంటి పరిస్థితి, మత ఘర్షణలు జరిగినటువంటి పరిస్థితి. దీని మీద అంటే పశ్చిమ బెంగాల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ అట్లాగే తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ పార్టీ, ఈ 2 కూడా శ్రీరామనవమి సందర్భంగా చోటు చేసుకున్న మత ఘర్షణని రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో వాళ్ళిద్దరికీ కూడా కోల్కతా హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. దాంతోపాటు ముఖ్యంగా ఇక్కడ ప్రజలకి వార్నింగ్ ఇచ్చింది. అది నాకు బాగా నచ్చింది. బెంగాల్లోని ముషీరాబాద్లో శ్రీరామనవమి సందర్భంగా చోటు చేసుకున్న 11 మందికి సంబంధించినటువంటి మత ఘర్షణలో వాళ్ళు గాయపడ్డారు. దీని మీద తీవ్రంగా స్పందించిన కోల్కతా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ముషీరాబాద్ జిల్లాలో ఘర్షణలు చోటు చేసుకోవడం మీద ఆగ్రహం వ్యక్తం చేసింది కోల్కతా హైకోర్టు. శాంతిని కాపాడలేని ప్రజలకు ఎన్నికలు కోరుకునే హక్కు లేదు అని కోల్కతా హైకోర్టు అభిప్రాయపడింది. నిజంగా ఒక కోర్టు ప్రజలకి ఎన్నికలు కోరుకునే హక్కు లేదు అని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, చాలామంది కోర్టుని ఖండిస్తారేమో, కానీ నేను కోర్టుని ఈ విషయంలో సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వం అనండి, నాయకులు అనండి, కోర్టులు అనండి, అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ అనండి, వీళ్ళందరూ కూడా పాజిటివ్ లెవెల్లో, పాజిటివ్ డైరెక్షన్లో ప్రజల పట్ల స్ట్రిక్ట్గా ఉండాలని కోరుకుంటాను నేను. అంటే మన నాయకులే అత్యంత వరస్ట్, నీచమైనటువంటి వ్యక్తులు కాబట్టి ఇది సాధ్యపడట్ల. కానీ నిజానికి ఒక ప్రభుత్వం అనండి, ఒక అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ అనండి, ఒక జ్యుడిషియల్ వ్యవస్థ అనండి, వీళ్ళందరూ కూడా ప్రజల పట్ల వాళ్ళ హక్కుల్ని కాపాడుతూనే, వాళ్ళ హక్కుల కోసం ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం ఈ వ్యవస్థలు వెళుతూనే ప్రజల పట్ల కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. 2 వ్యక్తులు వచ్చి కోర్టుకు కొట్టుకుని పిచ్చి వేదవల్లాగా ప్రవర్తిస్తుంటే, వాళ్ళు బయట ప్రవర్తించినటువంటి తీరుని కోర్టు హాల్లో చూపిస్తుంటే అదొక కోపం, అది చూపిస్తుంది. కోర్టు ఎప్పటికప్పుడు అలాంటి విషయాలను యాక్సెప్ట్ చేయదు. కానీ వాళ్ళ బయట యొక్క ప్రవర్తన ఎట్లా ఉంది అనే దాని మీద కూడా కోర్టులు సీరియస్ అవుతూ ఉండాలి. అంతేగాని ప్రజలే సర్వస్వము, ప్రజలు ఏం చేసినా సరే మేము న్యాయం చెప్తాం, మిగతా సావు మీరు రావండి అనే విధంగా కోర్టులు ఉండకుండా చాలా మంచిగా మాట్లాడింది. అట్లాగే శాంతియుతంగా ఉండలేని ప్రజలకి ప్రజాప్రతినిధి ఎందుకు అని కోల్కతా హైకోర్టు ప్రశ్నించింది. నిజానికి చెప్పాలంటే వీళ్ళని శాంతియుతంగా ఉంచేలాగా చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులదే. ఒక రాష్ట్రంలో లేదా ఒక నియోజకవర్గంలో గొడవలు జరిగినప్పుడు అక్కడ శాంతిని చేకూర్చాలి, శాంతిని సరిచేయాలనే బాధ్యత అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి ఎంత ఉంటుందో, లోకల్ సిఐలకి, ఎస్ఐలకి ఎంత ఉంటుందో, స్టేట్ డీజీపీకి ఎంత ఉంటుందో, అక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా అంతే ఉంటుంది. కానీ వీళ్ళు ఏంటంటే ఆ మత ఘర్షణలనండి, లేకపోతే కుల ఘర్షణలనండి, ఇంకో రకమైనటువంటి ఘర్షణలు, వర్గ ఘర్షణలనండి, వీటి వల్ల వాటిని క్యాష్ చేసుకుంటూ ఒరే వాళ్ళందరూ మన వాళ్ళ మీదకి వచ్చేస్తున్నారా అని వాళ్ళని భయపెట్టి ఓట్లు వేయించుకునేటువంటి బుద్ధిలో సస్తారు ఈ రాజకీయ నాయకులంతా. వాళ్ళని డెఫినెట్లీ కోర్టు ప్రశ్నించాలి, కోర్టులు ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాయి. కానీ ఫస్ట్ టైం శాంతియుతంగా మీరు ఉండాలని అనుకోనప్పుడు అసలు మీకెందుకు ప్రజాప్రతినిధి? మీరు అడవిలో దున్నల్లాగా, లేకపోతే అడవిలో ఆది మానవుల్లాగా తలా తోక లేకుండా, వెనక ముందు ఆలోచించకుండా తల బద్దలు కొట్టుకునేవాడికి, ఒక రాముడి కోసం, ఒక అల్లా కోసం రోడ్ల మీద పడి ఇట్లా కొట్టుకునే వాటికి, మీలాంటి శాంతిని కాపాడలేని వారికి ప్రజాప్రతినిధి దేనికి? మీకు ఉండాలి కదా ఎంతో కొంత ముందు, అప్పుడు కదా ప్రజాప్రతినిధి సరిగ్గా మిమ్మల్ని దారిలో పెట్టగలుగుతాడు అని కోర్టు ప్రశ్నించింది. అంతేకాకుండా ఇదే పరిస్థితి కనుక కొనసాగితే ముషీరాబాద్లో ఎన్నికలే రద్దు చేస్తామని హెచ్చరించింది. ఎన్నికలు రద్దు చేసేటువంటి హక్కు కోర్టులకు ఉంటుంది. సో కోల్కతాలో 33 చోట్ల, కోల్కతా మొత్తం మీద 33 చోట్ల శ్రీరామనవమి వేడుకలు జరిగితే ఎక్కడా జరగనటువంటి ఘటన ముషీరాబాద్లోనే జరిగింది. సో ఇట్లా మళ్ళీ ముషీరాబాద్లో ఇదివరకు కూడా ఇట్లా జరగలేదు. ఇక్కడ హిందువులు తప్పు ఉంటుంది, ముస్లింలు తప్పు కూడా ఉంటుంది. అంటే ఎలా అయిపోయిందంటే పరిస్థితి, ముస్లింలని బ్యాడ్ చేయడానికి ఎవరైనా చేసి ఉండొచ్చు, లేదా నిజంగా ముస్లిమ్స్ చేసి ఉండొచ్చు. ఈ అంశాన్ని బయట పెట్టాల్సినటువంటి బాధ్యత పోలీసులది. అయితే
ఇట్లా ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోయే మెంటాలిటీలో శాంతిని కాపాడుకోకుండా ప్రవర్తించేటువంటి అడవి జాతి తీరులో మీరు బతుకుతున్నప్పుడు మీకెందుకు ప్రజాప్రతినిధులు, మీకెందుకు ఎలక్షను అనేసి జడ్జి గారు కోపడిన తీరు నిజంగా నాకు ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలని అనిపించింది.